ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎట్లా ఉందంటే, గెలుపు కోసం ఏ రకమైన నిర్ణయాన్నైనా తీసుకోవడానికి, ప్రజల మీద ఎంత భారాన్నైనా మోపడానికి, ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లైనా అప్పు తీసుకొని ఏపీని పాలించడానికి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో తమ ఉనికిని చాటుకోవడం కోసం, తమకి ప్రజాబలం ఎక్కువ ఉంది అని చెప్పుకోవడం కోసం ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒకే దారిలో ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు రా కదిలిరా అనేటువంటి సభలను చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనేటువంటి సభలతో ఇద్దరు కూడా జన సమీకరణ బాగానే చేసుకుంటున్నారు. జనాల్ని బాగానే చూపించుకుంటున్నారు తమ అనుకూల మీడియాలో. ఒక సాక్షి మీడియాలోనేమో సిద్ధం సభకు విపరీతంగా జనాలు వచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు రా కదలరా సభకు అన్ని ఖాళీ కుర్చీలు ఉంటాయి. కరెక్ట్గా అదే ఏబిఎన్లోకి వస్తే, లేకపోతే ఈనాడులోకి వస్తే, టీవీ5లోకి వస్తే, ఇటు సాక్షి, టీవీ9, ఎన్టీవీలో అట్లా కనిపిస్తూ ఉంటాయి. ఇటు టీవీ5, ఏబిఎన్, ఈనాడులోనేమో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకి జనాలు సమీకరణించుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారైనా, లేకపోతే ఖాళీగా ఉన్నాయి కుర్చీలనన్నా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో నిజానికి సమస్య వచ్చింది మీడియాతో. మీడియా నిజాల్ని వక్రీకరిస్తూ, అబద్ధాలని ప్రచారం చేస్తూ, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించేటువంటి ప్రయత్నం వల్లే ప్రజలకి నిజమైన సమస్యలు మొదలయ్యేదే జర్నలిస్టులు అమ్ముడుపోవడం వల్ల. సరే, ఆ టాపిక్ సంగతి పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సిద్ధం సభలకి భీమిలిలో ప్లాన్ చేసుకున్నటువంటి వైసీపీ గట్టిగా జనాన్ని సమీకరించుకోగలిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో కూడా, ఏలూరు దెందులూరు దగ్గర జరిగినటువంటి సహారా గ్రౌండ్స్లో జరిగినటువంటి ఈ ఏలూరు సభ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సభకి కూడా భారీగానే జనాల్ని సమీకరించుకోగలిగింది వైసీపీ. నిజానికి అధికారంలో ఉన్న పార్టీకి జనాల సమీకరణ అనేది ఒక 60% చేసుకోవాలి, 40% స్వచ్ఛందంగా వస్తారు. అదే ప్రతిపక్షాలకైతే దాదాపు 75% వరకు జనాలు స్వచ్ఛందంగా వస్తారు, 25% వారు సమీకరించుకోవాలి. ఇది అందరికీ అప్లై అవుతుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే వాళ్ళు సమీకరించుకునేవారు, జగన్కి స్వచ్ఛందంగా వచ్చేవారు. సో అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ యాంటీ ఇంక్యుబెన్సీ ఉంటుంది కాబట్టి ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. సో మొత్తం మీద ఏలూరులో జరుగుతున్నటువంటి సభ మధ్యలో జగన్కి ఒక ఊహించని ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సభ నుంచి ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం గురించి ప్రకటించాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇది సాధ్యపడుతుందా లేదా అని ఆలోచిస్తున్నటువంటి ఆయనకి ఆర్టీసీ నుంచి ఒక రిపోర్ట్ అందింది. అంటే దాదాపు 2-3 వారాల క్రితమే ఒక రిపోర్ట్ వచ్చింది. అయితే ఫైనల్ రిపోర్ట్ని కోరిన జగన్మోహన్ రెడ్డికి ఈ సభ జరుగుతూ ఉండగానే మధ్యలోనే రిపోర్ట్ వచ్చింది. ఏమనంటే, ఎంత నష్టం, ఖచ్చితంగా నష్టం అయితే వస్తుంది. ఏపీలో మహిళలకి మంచిగా ఫ్రీ సౌకర్యం ఇవ్వాలి, బస్ సౌకర్యం అంటే డెఫినెట్లీ ఎకానమీ ఎంతో కొంత లాస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎంతో కొంతగా చాలా ఫేస్ చేయాలి. కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇప్పటికే ఈ యొక్క స్కీమ్ వల్ల విపరీతంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది ఆర్టీసీ. సో ఏపీలో కనుక ఈ స్కీమ్ని తీసుకొస్తే ఎంత నష్టపోతాం అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి ఈ ఐడియాని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆర్టీసీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారమే ముందుకెళ్దాం అనుకున్న జగన్ ఈ ప్రకటనని, అంటే ఈ ఉచితం అనే ప్రకటనని అసెంబ్లీలో చేద్దామా, సిద్ధం సభలో చేద్దామా అనే మీమాంసలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన కనుక డిసైడ్ అయితే ఈ సభలోనే దీని మీద ఇన్ఫర్మేషన్ బయటికి తెలియజేస్తారు. ఇదే ఆయనకు అందినటువంటి బిగ్ న్యూస్. ఫైనల్ రిపోర్ట్ కోరిన జగన్కి ఆర్టీసీ పెద్దలు దీని మీద రిపోర్ట్ అందజేశారని, అది ఆ సభలోనే తనకి అధికారులు తెచ్చిచ్చినట్టుగా తెలుస్తుంది ఆయనకి.